టీటీడీ ఈవో అంకుల్ మాకు న్యాయం చేయండి, మా అమ్మ నాన్నలను ఆదుకోండి, శ్రీవారి మెట్టుపై వ్యాపారాలను కొనసాగించండి, మా స్కూల్ ఫీజులకు సహకరించండి అంటూ ఆదివారం నాటి ఉదయం టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న శిబిరంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులకు న్యాయం చేయమని కోరుతూ వారి పిల్లలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. టీటీడీ ఈవో అంకుల్ మాకు న్యాయం చేయండి, మా అమ్మ నాన్నలను ఆదుకోండి, శ్రీవారి మెట్టుపై వ్యాపారాలను కొనసాగించండి, మా స్కూల్ ఫీజుకు సహకరించండి అంటూ ఆదివారం నాటి ఉదయం టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న శిబిరంలో చిన్నారులు నినాదాల హోరు జరిగింది. గత 5 రోజులుగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు తమకు న్యాయం చేయాలని, శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరు వ్యాపారులకు సహకరించాలని కోరుతూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటి ఉదయం వినూత్నంగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల పిల్లలతో ఆదివారం నాడు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లలు ప్లకార్డులను చేతిలో పట్టుకొని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారాల సమస్య న్యాయమైందని, పరిష్కారానికి టీటీడీ యాజమాన్యం సహకరించాలని కోరారు. గతంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీవారి మెట్టు వ్యాపారులు పలు దాడులకు గురయ్యారని, 20 ఏళ్లకు పైగా వ్యాపారాలు చేసుకుంటున్న వీరికి అవసరమైన హాకర్ లైసెన్సులు ఇవ్వలేదని, టీటీడీ యాజమాన్యం సానుకూలంగా స్పందించి వారికి న్యాయం చేయాలని, 31 కుటుంబాలు నిరవధిక నిరసన దీక్షలో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి అన్యాయం చేయవద్దని, దళారులకు అవకాశం ఇవ్వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా కార్యదర్శి గండికోట నాగ వెంకటేష్, గంగులప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, శ్రీవారి మెట్టు యూనియన్ నాయకులు చిట్టిబాబు, మధు, యుగంధర్, రామ్మూర్తి, నరసింహ, చిరంజీవి, గిరి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు గత 3 నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ ఫీజులు కట్టాలన్నా, ఇల్లు గడవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. టీటీడీ యాజమాన్యం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు న్యాయం చేయండి. ఓం నమో వెంకటేశాయ. మెట్టు కుటుంబ సభ్యులకు నా నమస్కారం. నా పేరు స్నేహిత, మా నాన్న పేరు రామ్మూర్తి. మా నాన్న కొన్ని సంవత్సరాలుగా శ్రీవారి మెట్ల పైన జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు. ఇంతకు ముందు వరదల వలన, కరోనా వలన, ఇప్పుడు పులి వలన ఎవరిని వ్యాపారం చేయనీయకుండా ఆపేస్తున్నారు. మా నాన్నకి ఇంటి ఖర్చులు చూసుకోవాలన్నా, స్కూల్ ఫీజులు కట్టాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి